నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, కొన్ని కమెంట్స్ చాలా భయం అనిపిస్తుంది. అందులో వన్ ఆఫ్ ద కమెంట్స్ ఏంటి అంటే, టీనేజ్ పిల్లలు, ఆడపిల్లలు మరీ ముఖ్యంగా ఇల్లు వదిలి వెళ్ళిపోయారు, అది లివింగ్ టుగెదర్ అనే కాన్సెప్ట్ని అడాప్ట్ చేసుకున్నారనుకోవచ్చు. అసలు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు అనుకోవచ్చు. అసలు మా పరిస్థితి ఏంటో తెలియట్లేదు అని ఆ తల్లి పడేటటువంటి ఆ కడుపు క్షోభ ఏదైతే ఉందో వర్ణనాతీతం అది కదా. అటువంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు. మొన్న ఈ మధ్య రావటం జరిగింది. దీని గురించి ఏదైనా మాకు హెల్ప్ చేయండి, మా పిల్ల అసలు సేఫ్గా ఉందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాము, అగమ్య గోచరంగా ఉంది అని అడుగుతూ ఉన్నారు. దీనికి మీ నుంచి ఎలాంటి హెల్ప్ అక్క? ఎలా చెప్పాలి అని కూడా అర్థం కాదు పద్మిని. ఎందుకంటే వినేవాళ్ళకి ఎట్లా ఉంటుంది అని అంటే, కామన్ అయిపోయింది ఈ రోజుల్లో అనేంత బాధాకరమైన విషయం అని. బాధ మాత్రం కామన్ కాదు. కాదు. నిన్న ఒకళ్ళు ఫోన్ చేశారు. అతను మాట్లాడుతూ ఉంటే ఏడుస్తూనే మాట్లాడుతుంది అమ్మాయి పాపం. కానీ అది నేను గుర్తించకూడదు అని, నాకు టైం వేస్ట్ అయిపోతుంది అని పాపం ఆతృతతో చెప్తోంది. నాకు ఎంత బాధ అనిపించిందంటే, ఆల్మోస్ట్ ఆ అమ్మాయి మాట్లాడినంతసేపు ఇంకా ఏమైనా దొరుకుతుందా, స్విచ్ వర్డ్ కాకుండా భగవంతుడు ఇంకా ఏమైనా సహకరిస్తాడా మనకి అని చెప్పి వెతకడము, ఆ మంత్రం నాకు దొరకడం అప్పటికప్పుడు బుక్లో. వెంటనే నేను ఆవిడికి చెప్పడం, దీని గురించి నేను ఎప్పుడైనా మాట్లాడాలి అని చెప్పి నేను నిన్న నిర్ణయించుకోవడం జరిగింది. ఇవాళ ఈ విషయం మాట్లాడదాం పద్మిని మనం అనడానికి కారణము, ప్రముఖ విద్యావేత్త అమర్నాథ్ వాసిరెడ్డి గారు ఆయన పోస్ట్లో, ఫేస్బుక్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారనమాట, ఏం జరుగుతుంది బయట. అది చదివినప్పుడు మామూలుగా ఆయన రాస్తూ ఉండి చదువుతుంటే మనకు అనిపిస్తుంది అది కల్పితము, కథలాగా చెప్పుకుంటూ వస్తున్నారు, ఇలా జరుగుతోంది అలా జరుగుతుందని చెప్పుకుంటూ వస్తున్నారేమో అని అనుకున్నా. నేను ఇవాళ మెట్రోలో వచ్చినప్పుడు కూడా టైం వేస్ట్ చేయను. నేను ఏం చెప్పాలి అనే దాని మీద నాకు సీట్ దొరికినా దొరకకపోయినా నేను వెతుకుతూ ఉంటాను అనమాట, ఏమన్నా టాపిక్స్ ఉన్నాయా అనేది చదువుకుంటూ ఉంటాను. అయితే అది చదువుతున్నప్పుడు నేనేమనుకున్నానంటే, ఇలా ఉంటున్నాయి పరిస్థితులు అని చెప్తున్నారేమో అని అనుకుంటున్నాను. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇంట్లో పరిస్థితులు ఇట్లా లేవు, సరిగ్గా లేవు అంటే తల్లిదండ్రులు చాలా తక్కువలో ఉన్నారు, ఆర్థికంగా చాలా ఇబ్బందులు, ఇవన్నీ. ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు, బాంబేలో నేను ఉంటాను, నువ్వు హీరోయిన్ అవ్వచ్చు అని చెప్తున్నాడు. అంటే అవేమనుకుంటాం మనం, కథలాగా అనుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోవడము, స్కూల్ నుంచే వెళ్ళిపోవడము, స్కూల్ చదివే పాప వెళ్ళిపోవడము, అతను వేరే ప్లేస్కి తీసుకెళ్ళడము, అక్కడ అమ్మాయిని ఇక చెప్పకూడని ప్లేస్లో అమ్మేసేయడము అంతా జరగడం. తెలిసిన వాళ్ళు అమ్మాయి ఫోన్ని ట్రాప్ చేసుకొని వాళ్ళు వెళ్ళి అమ్మాయిని గుర్తించగలగడం అదృష్టమో అండి. ఎటువంటి అఘాయిత్యం జరగకుండా ఇంత అదృష్టవంతురాలా అనిపించింది నాకు అని. జరిగి ఇది యథార్థ సంఘటన అని రాశారు. ఇక నువ్వు చూడు, ఇట్లా కళ్ళల్లో నీళ్లు ఎలా తిరిగిపోయాయి అంటే, నాకు అది చదివిందంతా నిజమా, జరిగిందా, ఇది ఎన్నో జరిగినా కూడా ఇది ఎందుకు జరిగింది, అసలు ఇది జరగకుండా ఉంటే బాగుండాలి కదా, మనం జరిగింది ఎలా చదివేస్తున్నాము, చివరికి ఏం కాలేదా అమ్మాయ అనుకునే పరిస్థితి ఏంటి, ఆ తల్లిదండ్రులు పడిన క్షోభ ఎట్లాంటిది, ఆ పిల్ల రేపు పొద్దున్న ఏం చేసినా పిల్ల మీద ఎట్లా నమ్మకం వస్తుంది మళ్ళీ ఇంకా తల్లిదండ్రులు జీవితంలో. అంత చిన్న పిల్ల చేసిన తప్పేంటి, ఓన్లీ ప్రభావితం అవ్వడం, సరైన దారి లేకపోవడం. నిజంగా చెప్పాలి అని అంటే ఆ పిల్లని పాడు చేసింది కేవలం ఇంటర్నెట్, కేవలం సోషల్ మీడియా, వీటన్నిటినీ లేదు, ఇవన్నీ మాధ్యమాల నడుమ, సోషల్ మీడియా మాధ్యమాల నడుమ మన పిల్లల్ని పెంచుతున్నాము అని అంటే
ఏంటో నాకు అనిపిస్తుంది, పెద్ద పెద్ద డైనోసార్ల మధ్యలో మన పిల్లల్ని పెంచుతున్నామా? మనం వెళ్ళేటప్పటికి ఏ డైనోసార్ మన పిల్లల మనస్సుని కబళించేస్తుందో, మనకంటే వాళ్ళు ఎంత బాగా కనపడతారో. ఎందుకంటే స్క్రీన్ మీద డైనోసార్ అనుకుంటాం కదా, దగ్గరికి వస్తే కదా డైనోసార్ గురించి తెలిసేది. అవునా కాదా? ఇవన్నీ నా మైండ్లో ఎట్లా ఉన్నాయంటే అట్లా ఉన్నాయి. నిజంగా ఇవాళ నేను తీసుకున్న నిర్ణయము, ఏదన్నా మనం ఇంకా ఏదన్నా అడుగు ముందుకేసి మనం ఏదన్నా చేయొచ్చా అని ఆయన అడగడం కూడా జరిగింది అనమాట. ఏదన్నా మనం ఏమైనా చేయగలమా దీనికి అని చెప్పి అడగడం కూడా జరిగింది. అయితే ఇలాంటి విషయాలకి ఆల్రెడీ ఎవరైనా మీరు బాధపడుతున్నారు అంటే, మీ పిల్లలు మీ మాట వినాలి అంటే నేను ఒక మంత్రం చెప్తాను. చాలా చిన్న, ఒకటే ఒక అక్షరంతో కూడుకున్న మంత్రము. మీ పిల్లలు ఎక్కడికైనా వెళ్ళినా, మీకు తెలియకపోయినా, వాళ్ళు రావాలనుకున్నా, మళ్ళీ వాళ్ళు ఎక్కడున్నా కూడా తెలియదు, వాళ్ళు మీకు కాంటాక్ట్లో రావాలనుకున్నా కూడా నేను చెప్తున్నాను. ప్రీం ప్రీం, పాకి గుడిచి కింద రావద్దు. ప్రీం, PREEM, ప్రీం. ఆ ప్రీం అనే మంత్రాన్ని చదువుతూనే ఉండండి. ఇంటి గుమ్మం ఉంటుంది కదా, సింహద్వారం ఉంటుంది కదా, అక్కడ లోపలికి కూర్చోండి. ఆ అమ్మాయి వస్తున్నట్టుగా, అతను వస్తున్నట్టుగా, మగపిల్లలు కూడా కావచ్చు, బండి కొనివ్వలేదనో, లేకపోతే ఇంకోటి వెళ్ళిపోవడము, లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ ని బాగా అడాప్ట్ చేసుకున్నాను. ఇవన్నీ కాదు, అట్లా ఏదైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు ఆ పిల్లలు గురించి మెయిన్ ఆ ప్రీం అని వాళ్ళు వచ్చినట్టుగా, వాళ్ళు మీతో కాంటాక్ట్లోకి వచ్చినట్టుగా, మీ ఇంటికి వచ్చినట్టుగా ఊహించుకొని చెయ్యండి. రైట్ అక్క. అయితే ఇది కొంతమంది చెప్పేది ఏంటంటే, మాకు తెలుసు ఎక్కడుందో ఆ పిల్ల, వెళ్ళిపోయింది చెప్పటం, నేను మేజర్ని, నేను నా సొంతంగా నేను డెసిషన్స్ తీసుకోగలను అని చెప్పటం, ఇట్లా గొడవపడి వెళ్ళిపోయిందండి అని ఒకరు నాతో కూడా చెప్పడం జరిగింది. అట్లా తెలిసి ఉన్న సందర్భంలో కూడా ఇది మనం చదువుకోవచ్చు. ప్రేమ్ చాలా మంచి మంత్రము. మీ మీద వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది ఆడపిల్లలకు ఉండేది భయం, ఇంటికి వస్తే కొడతారేమో అని. దయచేసి మ్యాన్ హ్యాండ్లింగ్ మాత్రం చేయకండి, కొట్టద్దు పిల్లల్ని, ఎప్పుడు కూడా కొట్టద్దు. మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, ఆ కోపంలో 4 బాధాలన్నంత బాధ వచ్చేస్తుంది. కానీ ఏ పరిస్థితుల్లో చేసింది అనేది ఒక్కసారి ఆలోచించాలి మనం, అంతేనా కాదా? కాబట్టి ఆ ప్రేమ్ అనే మంత్రాన్ని చదువుతూ ఉండండి. ఆ పిల్లల్ని వచ్చినా కూడా కొట్టము అనే భరోసా కల్పించండి. ఫస్ట్ తిట్టము కొట్టము అనేది ఆ భరోసా కల్పించండి. వెళ్ళిన వాళ్ళ మంచి వాళ్ళు అవ్వచ్చు, పిల్లలకు కూడా చెప్తున్నా, వాళ్ళు మంచి వాళ్ళే అవ్వచ్చు, మిమ్మల్ని బాగా చూసుకోవచ్చు. కానీ ఇన్నేళ్ళు మిమ్మల్ని పెంచిన వాళ్ళని మర్చిపోకండి. అండ్ మోరోవర్ ఇంకోటి ఏంటంటే, చిన్న వయసు 25-24 ఇయర్స్ వస్తే కానీ మనకి ఎవరు కరెక్ట్ అనేది కరెక్ట్గా గుర్తించలేం. మన శరీర నిర్మాణం అటువంటిది, మనకు తెలియదు, డెవలప్ కాదు మన బ్రెయిన్ అసలు. మనం ఓన్లీ కేవలం ఎంజాయ్మెంట్ గురించి మాత్రమే ఆలోచిస్తాం ఆ ఏజ్ లోపల వరకు. మినిమం అనండి, లేదు లెక్క మీద దృష్టి పెట్టకండి. ఎప్పుడు నేను లెక్క మీద దృష్టి పెట్టనివ్వను. ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు అనుకోండి చక్కగా. తప్పకుండా నాకైతే నమ్మకం ఉంది వస్తారు అని చెప్పి. అలాగే ఫైండ్ రీచ్ కూడా అనుకోండి. ఫైండ్ రీచ్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఎంత హెల్ప్ చేస్తుందో ఫైండ్ రీచ్, చాలా మందికి నేను ఇచ్చాను, అది కూడా మీకు తప్పకుండా హెల్ప్ చేస్తుంది. రైట్ అక్క, చాలా చక్కగా వివరించారు. ఏ తల్లికి కూడా ఇట్లాంటి కష్టం రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు బాధ ఎట్లా ఉంటుందంటే, ఈ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సరిగ్గా పెంచలేదు మీరు పిల్లల్ని, మీరు ఏం పెంచారు అని చెప్పి ఈ మాటలు, ఇవన్నీ అంత బాధాకరమైన సిచ్యుయేషన్ ని తేవాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ మీ రియల్ హీరో మీ నాన్నగారు, హీరోయిన్ మీ అమ్మ, అంతే. మిగతా వాళ్ళు ఎవ్వరూ కాదు. మీరు ఎవరైతే బాగా ఇష్టపడుతున్నారో, ఒక 10 రోజులు మీకు ఫ్రీగా భోజనం పెట్టిన తర్వాత అర్థమైపోతుంది ఇంకా అనవసరం ఇంకా అని చెప్పి. బయటకు వెళ్తే అసలు ప్రపంచం అర్థమవుతుంది. మనం చూసినంత పచ్చగా ఉండదు, గ్రీన్గా ఉండదు ప్రపంచం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. కొంచెం టైం ఇవ్వండి, సెటిల్మెంట్కి అనేది టైం ఇవ్వండి. చక్కగా చదువుకోండి, చక్కగా హాయిగా సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ అక్క. నమస్తే.